సో మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏమంటారు పేషెంట్స్ ఎటువైపు ఉన్నారు? అంతా మోడీ మోడీ అంటున్నారు సార్. పేషెంట్స్ కూడా అంతా మోడీ. అంటే మోదీ మోదీ అంటే వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ రోగం ఉన్నా కానీ పోతుందా? రోగం అని కాదు, బీజేపీ అనేది ప్రజలకు అందించే పథకం. ఇప్పుడు ఉచిత పథకం, కిలో బియ్యం కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రతి ఏ పథకం చూసినా మోడీ పెట్టిండు. ఈ కాంగ్రెస్ ఇన్నేళ్లు పాలించి ఏం చేసింది, ఎవరిని ఉద్ధరించింది? అన్ని బాంబ్ బ్లాస్టింగ్లు, ఉగ్రవాదులు మొత్తాన్ని పెంచి పోషించింది. ఈ నరేంద్ర మోడీ వచ్చినాక ఇవన్నీ ఏమైనా మతకాలలో అయినా కాలే, కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆయన అన్ని. అందుకు మీరు ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పేషెంట్లు మీ దగ్గర రారు. ఎందుకు రారు? వాళ్ళు కాంగ్రెస్ అని ముద్ర ఉంటుంది, ఏమన్నా బయటికి చెప్తారా? లోపల పోయి ఓటేసే కనిపిస్తాయి ఎవరికన్నా? మీరు అడిగాను కాబట్టి నేను ఓపెన్ చెప్తుంటా. ఇప్పుడు మీరు ఈయన కూడా బీజేపీ అంటుండు. ఇప్పుడు మీరు బీజేపీ అన్నారు, బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏదైనా రోగం వచ్చింది అనుకో, అరే ఆయన బీజేపీ ఆయన దగ్గర పుచ్చుకునే సెంటిమెంట్ లేవు మా దగ్గర. అందరు కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళతో, అవన్నీ ఏం లేవు. మంచిగా వస్తారు ఫ్రీగా, అట్లేం లేదు. ఇంకేమంటారు పబ్లిక్ ఎందుకు మోదీకి అంటారు? ఇప్పుడు మీ సర్వేలో ఏ పార్టీ లీడింగ్ చూపించింది సార్? ఇప్పుడు మహబూబ్నగర్లో ఎంపీ దాంట్లో ఈ రోజు మార్నింగ్ వచ్చిన, సో చాలా మంది 170 మంది బీజేపీ మోదీ అంటారు, అభ్యర్థి కంటే ఎక్కువ మోదీ అంటారు. సరే, ఇంకో 1 monthలో మారుతారు ఆ విషయం పక్కన. ఇప్పటికైతే మోదీ వేవ్ అయితే కనిపిస్తూ ఉంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ పోవాలన్న వేవ్ ఎట్లయితే కనిపించిందో, మోదీ ఉండాలన్న వేవ్ అయితే కనిపించింది. సో మీతోటి చాలామంది ముసలి వాళ్ళు కూడా వస్తారు. సో నేను కూడా చాలా మంది టచ్ చేస్తాను. కొంతమంది ముసలి వాళ్ళు ఏమో ఉండాలంట బిడ్డ, మోదీ ఉండాలంట అని. మీతో ఏమంటా ఉన్నారు? ఇప్పుడు సీఎం ఈయన ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇప్పటికన్నీ 5 సార్లు 6 సార్లు వచ్చిపోయాడు. ఎందుకు వచ్చిపోతున్నాడు? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది కాబట్టి నా ఇజ్జత్ ఇలువ పోతుంది, ఎట్లయినా వేసి కాపాడుకోవాలి, ఈ సీటు గెలుకోవాలని వస్తున్నాడు. అది కాదు ఆయన పుట్టిది. బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ డిఆర్నమ్మ గెలుస్తుంది. 2 సార్లు మంత్రి చేసి మంచి పేరుంది, అందులోనే మోడీ వే ఉంది అంతే. ఇంకా దీన్ని ఎక్కువ మీరు క్వశ్చన్ చేయకూడదు, ఎక్కువ లోతు తీసుకోవద్దు. మీకు వచ్చిన ఇంటర్వ్యూలో ఏమొచ్చింది అది చెప్పండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎనీవే ఒక మాట అయితే చెప్పండి, నేనైతే మిమ్మల్ని ఇక్కడ ఉసపెట్టలే కదా, కొద్దిగా లాంగ్లో తీసుకోయా. మాట్లాడతావా? మాట్లాడదు. నేనైతే మిమ్మల్ని ఇక్కడ ఉసపెట్టలే కదా, కూసబెట్టలే కదా. ఈ వీడియో చూసిన తర్వాత కాళోజీ టీ రామ అందరినీ ఒక దగ్గర కూసబెట్టిన అంటారు. మన కరీంనగర్లో కూడా వాకర్స్ అందరూ గ్రౌండ్లో, అంబేద్కర్ గ్రౌండ్ అని ఉంటుంది, వాకింగ్ చేసి పెద్ద మనుషులు అందరూ కూర్చురు, రిటైర్ ఎంప్లాయీస్ అంట. వాళ్ళతో పోయి మాట్లాడితే వాళ్ళు కూడా అందరు రిటైర్ అయిన చదువుకున్న వాడు కూడా నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలే, టీఆర్ఎస్ పార్టీకి అయితే ఓటయ్యారు. నేను కూడా మీకు కూడా చెప్తాను, పొరపాటున ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అంటే ఇవ్వకని చెప్పండి. ఎందుకంటే అన్న ఈ కేసీఆర్ కేటీఆర్ అన్నటోడు అధికారం పోయినా కానీ ఆ కుటుంబానికి ఇవ్వని కూడా అహంకారం పోలేదన్న. కాళోజీ టీవీ మీకు తెలుసో తెలియదో ఎవరికన్నా, మహబూబ్నగర్లో అరాచకం జరుగుతూ ఉంటే శ్రీనివాస్ గౌడ్ అన్నటోడు ఏబీసీ అని చెప్పుకుంటూ ఆ బీసీలందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతా అన్నాడు. కాళోజీ టీవీ ఇక్కడికి వచ్చి మాట్లాడిందన్న. సో ఖచ్చితంగా మీకేమి ఇబ్బంది ఉన్నా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇబ్బంది పెట్టినా, రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టినా, ఎవడు ఇబ్బంది పెట్టినా మీ పక్షాన కొట్టాడే బాధ్యత కాళోజీ టీవీ తీసుకుంటుంది. కాళోజీ టీవీని ఇంకా బలంగా ముందు తీసుకెళ్ళి ఈ ఛానల్ కాపాడుకోవాలన్నా. అన్న ఈ కాళోజీ టీవీ ద్వారా మీకు విన్నవించదలుచుకున్నా, మొన్న కేటీఆర్ గారు ఒక విషయం చెప్తున్నారు, ఈ మళ్ళీ కేంద్రంలో అయినా బీజేపీ వస్తే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేస్తారనేది బాగా టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అండర్గ్రౌండ్ బాగా చొచ్చుకెళ్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు మీరు తెలుసుకోండి, మొన్న మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మళ్ళీ అంబేద్కర్ గారు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అనే విషయాన్ని పక్కాగా చెప్పినారు. మీరు దీన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తే మిమ్మల్ని ప్రజలను చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క దుష్ప్రచారాన్ని మానండి. ఇప్పటికైనా ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పిర్రు. ఇప్పటికైనా జనాలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదైనా చేసే ఆలోచన చేయండి, అంతేగా తప్ప బీజేపీ పైన బురదలే ప్రయోగాలు మాత్రం చేయకండి దయచేసి. ఓకే. సో ఎందుకు